బుక్ ఫెస్టివల్ అనేది పుస్తకాల ప్రదర్శన మాత్రమే కాదండి. పుస్తకాలు కొనుగోలు చేసి పుస్తక పరిశ్రమని, అలాగే పుస్తకాలు అచ్చువేసేటువంటి సంస్కృతిని బతికించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే బుక్ రీడింగ్ హ్యాబిట్ వలన మనకి విజువలైజేషన్ పెరుగుతుంది. విజువలైజ్ అయిపోయిన దాన్ని చూడటం వలన ఎవరో కక్కిన దాన్ని మనం సేకరించినట్టు అవుతుంది. అలా కాకుండా నేరుగా పుస్తకం చదవటం వలన విజువలైజేషన్ పెరుగుతుంది ఎవరికైనా కానీ. మనకి విజువలైజేషన్ చనిపోవటం అంటే సృజనాత్మకత చనిపోవటం అనేది బుక్ రీడింగ్ హ్యాబిట్ తగ్గటం మొదలైన తర్వాత మొదలైంది. అందుకని పుస్తకం చదివితే ఎవరికి వారు ఊహించుకుంటారు, ఆ ఊహల్లోకి వెళ్ళగలుగుతారు. అది చాలా అవసరం. ఇలా పుస్తకం చదవటం అనేటువంటిది తగ్గిపోవటానికి ఒకటి మనకి విజువల్ మీడియా పెరిగిపోవటం ఒక కారణం. దాంతోపాటు ఇంకొక కారణం ఏమిటంటే, ప్రధానమైనటువంటి కారణం మనకి పీడిఎఫ్లు అవైలబుల్గా ఉంటున్నాయని చెప్తున్నారు. ప్రతి ఆన్లైన్లో దొరుకుతోంది కదా అనుకుంటున్నారు. కానీ ఆన్లైన్లో దొరికేవి చదువుకోండి, అంటే రేర్గా దొరికేటువంటి పుస్తకాలు ఆన్లైన్లో చదువుకుంటే చదువుకోండి. కానీ దొరికేటువంటి పుస్తకాలు దొరుకుతుంటే పాత పుస్తకాలు కూడా అందుబాటులోకి తీసుకురావడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. జరిగినప్పుడు నేరుగా పుస్తకం కొని చేత్తో పట్టుకుని చదువుతున్నప్పుడు ఉండేటువంటి రిలీఫ్ మీరు పీడిఎఫ్లు సిస్టంలో చదువుకుంటున్నప్పుడు ఆ ఫీలింగ్ ఉండదు. పుస్తకం అలా పట్టుకుని చదువుతూ మధ్యలో ఆపి అలా పెట్టి చదువుతూ వెళ్ళటమే. దీనివలన ఒక అద్భుతమైనటువంటి ప్రపంచంలోకి మనం వెళ్తాము. రకరకాల అభిప్రాయాలు, ఆలోచనలు వస్తాయి. ఇలా కాకుండా ఎవరో చెప్పింది వినటం, ఎవరో తీసింది చూడటం, దాని ద్వారా అభిప్రాయాలు ఏర్పాటు చేసుకోవటం అనేది ప్రపంచాన్ని పక్కదారి పట్టించేటువంటి సందర్భం. ఇది కాకుండా మీరు నేరుగా పుస్తకాలు చదివి అధ్యయనం చేసి, వివిధ సబ్జెక్టుల మీద పుస్తకాలు అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ అనేక పాత సాహిత్యం కూడా తిరిగి పునర్ముద్రణ పొంది ఇక్కడ అందుబాటులో ఉంది. వీటిని కొనుగోలు చేయండి. అలాగే బుక్ రీడింగ్ హ్యాబిట్ పెంచటం మాత్రమే కాదు, ఇక్కడ రకరకాల రచయితల, అంటే తెలుగు భాషాభివృద్ధికి దోహదపడినటువంటి వివిధ అంశాలలో విపరీతమైనటువంటి కృషి సల్పినటువంటి కవులు, రచయితలు, కళాకారులు, వీళ్ళ శత జయంతి ఉత్సవాలను కూడా ఈ బుక్ ఫెస్టివల్ సందర్భంగా నిర్వహిస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయం. అలాగే ఎవరి శత జయంతి అయితే జరుగుతోందో వారికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి జ్ఞానం కలిగిన వ్యక్తుల్ని తీసుకొచ్చి, అది ఇబ్బందికరమైన వాళ్ళని ఎలాగోలాగ తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడించడం ద్వారా ఆ మూర్తుల గురించినటువంటి ఒక సమగ్రమైనటువంటి పరిచయాన్ని అందజేసేటువంటి ప్రయత్నం చాలా అద్భుతంగా జరుగుతోంది. ఇందుకు విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీని తప్పకుండా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పుస్తక ప్రదర్శనకి రండి, పుస్తకాలు కొనండి. అంటే చూసి వెళ్ళిపోవడం కాదు, చూసి వెళ్ళిపోయి దీని పీడిఎఫ్ ఎక్కడ దొరుకుతుంది అని వెతుక్కోవడం కన్నా కూడా పుస్తకాలు మీ పిల్లలతో కూడా చదివించేటువంటి ప్రయత్నం చేయండి. రీడింగ్ హ్యాబిట్ పెంచండి. పుస్తకం చేతిలో పట్టుకోండి. మనకి మా జనరేషన్లో మాకు టీవీ లేకపోవడం అనేది మాకు ఒక అదృష్టం. టీవీ లేకపోవడం వల్ల మేము ఆ రోజుల్లో అనివార్యంగా సెలవులంతా కూడా లైబ్రరీలోనే గడిపేవాళ్ళం. ఇప్పుడు ఆ జ్ఞానంతోనే బతుకుతున్నాం ఇప్పటికీ. ఈ జనరేషన్ని చూస్తే నాకు అదే బాధేస్తుంది. అరే వీళ్ళు పుస్తకానికి దూరం అయిపోతున్నారేమో అని భయం వేస్తుంది. కనీసం ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే పత్రికలు కూడా పీడిఎఫ్లే సర్క్యులేట్ అవుతున్నాయి తప్ప ఎక్కడా ప్రింట్ రూపంలోకి వెళ్ళటం అనేది తగ్గిపోయింది. వీక్లీలు చనిపోయినాయి, వీక్లీలు రావడం లేదు. ఉన్నటువంటి ఒకటో రెండో వీక్లీలు మాత్రమే నడుస్తున్నాయి. అది కూడా ప్రజాబాహుల్యంలోకి ఎలా పెడుతున్నాయో అర్థం కావటం లేదు. ఒకప్పుడు సీరియల్స్ చదివి వాటిని కట్ చేసుకుని అంటే వాటినే బైండింగ్ చేసుకుని ఇంట్లో భద్రపరుచుకునేవాళ్ళు. ఇలాంటి ఒక జనరేషన్ నుంచి ఇప్పుడు చదవటం అంటేనే పెద్ద పనిలాగా చూస్తున్నటువంటి ఒక సందర్భంలోకి వచ్చాం. ఈ పరిస్థితి పోవాలంటే మనం పిల్లలకి విలువలని అందించాలి అనుకుంటే ముందు బుక్ రీడింగ్ హ్యాబిట్ నేర్పాలి. ఆ పుస్తకాల మీద డిస్కషన్ పెట్టాలి. వాళ్ళకి ఏ అభిప్రాయాలు కలిగినాయో తెలుసుకుని
దాన్ని సవరించి వాళ్ళు ఇంకో పుస్తకం చదివితే అంటే దీనిలో ఉన్నటువంటి అభిప్రాయానికి భిన్నమైన అభిప్రాయం ఇంకెక్కడ ఉంది అనేది చెప్పి అటువైపు గైడ్ చేయగలిగితే వాళ్ళు పుస్తకాల నుంచి కొత్త ప్రపంచాలను ఆవిష్కరించుకునేటువంటి అవకాశం దొరుకుతుంది. అలా మనం పుస్తకాలని ప్రమోట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ జనరేషన్స్కి తీసుకెళ్ళాలి. పుస్తకాన్ని బతికించుకోండి, జ్ఞానం బతుకుతుంది. పుస్తకాన్ని చంపేయకండి. మనం మన సమస్తాన్ని కోల్పోయేటువంటి ప్రమాదంలోకి జాతిని నెట్టేయకండి. అంటే తెలుగు పుస్తకాలు ప్రపంచ భాషల్లోకి అనువాదం అవుతున్నాయి. ప్రపంచ సాహిత్యం అంతా తెలుగు భాషలోకి అనువాదం అయింది. మనకి రష్యన్ సాహిత్యం వచ్చింది, అలాగే ఫ్రెంచ్ రెవల్యూషన్ తాలూకా సాహిత్యం మనకు అనువాదాలు వచ్చాయి. అలాగే ప్రపంచంలో మారుమూల ప్రాంతాల నుంచి అనేక భాషల నుంచి తెలుగులోకి అనువాదాలు జరిగినాయి. కానీ తెలుగు సాహిత్యం నుంచి ఇతర భాషల్లోకి అనువాదాలు పెడుతున్నాయా లేదా అనేది తెలియదు. ఇప్పటికి మన ప్రజలు అన్ని ప్రాంతాల్లోనూ ఉన్నారు, అన్ని భాషలు నేర్చిన వారు ఉన్నారు. వారు తెలుగు సాహిత్యాన్ని వారి భాషలో వారు ఎక్కడైతే జీవిస్తున్నారో, సపోజ్ స్పానిష్లో ఎవరైనా ఉంటే, స్పానిష్ లాంగ్వేజ్ వచ్చుంటే వాళ్ళు తెలుగులో వచ్చినటువంటి అద్భుతమైనటువంటి కథలను స్పానిష్లోకి, ఫ్రెంచ్లోకి, ఇటాలియన్లోకి తర్జుమాలు చేసి అక్కడ జనాలకు అందించవచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లోకల్ ఇష్యూని గ్లోబల్ లెవెల్లో ఎలా చెప్పాలి అనేది మనకు తెలియాలి. అంటే మనందరం గ్లోబ్ మీద ఉన్న వాళ్ళమే. ఒక ఖమ్మం జిల్లాలోనో లేకపోతే మరో జిల్లాలోనో ఒక మారుమూల ప్రాంతంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ మీద ఒక కథ రాస్తారు. ఆ రాసినటువంటి కథని మీరు గ్లోబల్ లెవెల్లో ప్రజెంట్ చేయగలగటం కావాలి. మనం ఎలాగైతే రష్యన్ సాహిత్యాన్ని అలాగే ఫ్రెంచ్ సాహిత్యాన్ని చదివామో అలాగే వాళ్ళు చదువుతారు. ఇది తెలుగు వాళ్ళ భుజాల మీద ఉన్నటువంటి అంటే ప్రపంచవ్యాప్తంగా విస్తరించినటువంటి తెలుగువారి బాధ్యత. దీనికి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి తెలుగు సమాజాలు కావచ్చు, గ్లోబల్ తెలుగు మీద పనిచేస్తున్నటువంటి సంఘాలు అనేకం ఉన్నాయి. వీళ్ళు ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఒక ప్రోగ్రాం తీసుకుని ప్రతి ప్రాంతంలోనూ ఉన్న తెలుగువారిని వారు నివసిస్తున్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి భాషలోకి తెలుగు సాహిత్యాన్ని తర్జుమా చేసి ప్రచురించి అక్కడ ప్రాచుర్యంలో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అవసరాన్ని ప్రమోట్ చేయగలిగితే తెలుగు కథ, తెలుగు నవల, తెలుగు కవిత లేదు తెలుగు కళారూపం ఏదైనా, అది బుర్రకథ కావచ్చు, హరికథ కావచ్చు, ఏదైనా కానీ ఇవి ప్రపంచ ప్రజలకు తెలుస్తుంది. ఆ తెలియజేయటం అనేది మన కనీస బాధ్యత, నైతిక బాధ్యత. దాన్ని భుజానికి ఎత్తుకోవాల్సినటువంటి అవసరం తప్పనిసరిగా ఉంది. సినిమాల విషయంలో కూడా నేను అదే చెప్తున్నాను. మీరు గ్లోబల్ మార్కెట్ కోసం సినిమాలు తీస్తున్నారు, పాన్ ఇండియా సినిమాలు తీస్తున్నారు. దీనికోసం వేరే జానర్ ఏదో క్రియేట్ చేసుకుని సినిమాలు తీస్తున్నారు. అంత కష్టపడక్కర్లేదు. మీరు లోకల్ విషయాలను గ్లోబల్ లెవెల్లో చెప్పగలిగితే చాలు. అంతకుమించి మీరు ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరం లేదు. ఇది సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి దర్శకులు, రచయితలు అందరూ కూడా తెలుసుకుని ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ.